జర్నలిస్టుల సంక్షేమం మరియు హక్కుల సాధన కోసం జర్నలిస్టు సంఘాలు ఏ నిర్ణయం తీసుకున్నా వారికి నా పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో ఘనంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మహాసభలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులతో తనకు ఉన్నది కేవలం రాజకీయ బంధం కాదని, దశాబ్ద కాలానికి పైగా ఒక కుటుంబ బంధం ఉందని స్పష్టం చేశారు. సమాజంలో జర్నలిజం వృత్తిలో ఉండే కష్టాలు, వారి ఆర్థిక పరిస్థితులపై తనకు పూర్తిగా అవగాహన ఉందని పేర్కొన్నారు. సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని వేదికపైకి వచ్చే చాలా సంతోషం. జర్నలిస్టుని కలిసే అవకాశం నాకు కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ఇచ్చేస్తూ, జర్నలిస్టుల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. చాలా మంది అనుకుంటుందంటే రాజకీయ నాయకులు జర్నలిస్టులు అన్ని రకాల బాగుంటారు అనుకుంటారు. కానీ జర్నలిస్టులతో కేవలం ఒక రాజకీయ నాయకుడు జర్నలిస్టు బంధం కాకుండా కుటుంబ బంధం నాకుంది. అనేక మంది జర్నలిస్టులతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. మీరు నమ్ముతారో నమ్మలో ఒక ప్రముఖ దినపత్రికలో ఈ జిల్లాకి స్టాఫ్గా పనిచేసిన వ్యక్తి ఆ దినపత్రిక మూతపడిన తర్వాత కుటుంబం జరగని పరిస్థితుల్లో ఒక పండుగ రోజు కూడా సరుకులు లేని రోజుల్లో వారు అడగలేక బాధపడుతూ తన స్నేహితులు అడిగే పరిస్థితి. అంటే ఒక ప్రముఖ దినపత్రిక జిల్లా స్థాయిలో స్టాఫ్ రిపోర్టరు అలాంటి వ్యక్తి ఆ పత్రిక ముగిసిన తర్వాత వేరే అవకాశం లేక అంటే ఎటువంటి పరిస్థితులు అర్థం చేసుకోండి. కాబట్టి జర్నలిస్టులో ఒక 3 రోజుల్లో బాగుండొచ్చు, 3 రోజులు బాగుండొచ్చు, అందరూ బాగుండాలంటే కష్టం. మధువులు అంటే జర్నలిస్ట్ అంటే కాకుండా ఇతరత్ర వ్యాపారాలు కూడా దృష్టి పెట్టారు. కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్, జర్నలిజం ఒక సాటిస్ఫాక్షన్ అంటే. నాకున్న పరిస్థితి అంటే నేను 1981 సీనియర్ చదువుతున్నా. అప్పుడు ఏబీవీపీ నగర సంయుక్త కార్యదర్శిని. అదో ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాం. ఇదో నాకు కాదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, టైప్ చేయించాలంటే కొంచెం డబ్బులు వచ్చాయి. మీద రాయాలంటే నా అక్షరాలు రాశారంటే తెలుగు అది అర్థం కాదు. అందుకే స్నేహితులు అడిగి వాళ్ళతో రాయించేవాడిని. కాపులు తప్ప పెట్టేవాడి ఒక 3 కాపులు తీసుకొని తప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి, ప్రభా అంటే వెళ్ళి మేమే సైకిల్ వేసుకొని పోయి అడిగిపోయి ఆ రిపోర్ట్ నమస్కారం పెట్టి సరే వచ్చిన చూడండి సార్ అని రాత్రి అంతా గడుపుతున్నాను. దాదాపుగా ఉదాహరణ వచ్చిన తర్వాత వచ్చిందే లేదా అలా ఎక్కడో 2 ముక్కలు వచ్చి ఉంటే సంతోషించేవాడు. ఆ విధంగా ప్రారంభమైంది. ఆ తర్వాత టైం చేంజ్ ఇచ్చేవాడిని. తర్వాత ఫోన్లు ఇచ్చిన తర్వాత సెల్ ఫోన్ బండి ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడుతూ పంపిస్తున్నా సార్ కొంచెం చూడండి అని చెప్పేవాడిని. కానీ ఒకటే నిజాయితీ నేను చెప్తున్నా, నా తండ్రి ఎవరైనా కాకుండా, నా తాత మంత్రి కాకుండా, 100 కోట్లు 100 కోట్లు ఆస్తులు పెట్టుకున్నా కాకుండా, కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఉండే ఓ ప్రజానికి రైతు అయినా కూడా నేను రాజకీయంగా ఈనాడు 1-3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానంటే, 3 సార్లు కూడా భారీ మెజారిటీతో గెలిచానంటే, ఒక రాజకీయ నేతగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో నన్ను నిలబెట్టారంటే దానికి కారణం మాత్రం 2. ఒకటి, నేను చేసిన ప్రజా ఉద్యమాలు నా వెంట నడిచినటువంటి నమ్మి వెంట నడిచిన కార్యకర్తలు ఒక భాగం అయితే, 2వ భాగం ఇదే ఎమ్మెల్యే కావచ్చు, అది ఏవి కాదు. ఏవి కాని రోజుల్లో కూడా నేను చేస్తున్న అంశం ఉద్యమాన్ని బట్టి ఒక ఆల్మట్టి దగ్గర నుంచి సంవత్సరాల జనాల దగ్గర నుంచి విజయవాడ రాష్ట్ర బ్రిడ్జి దగ్గర నుంచి సారా విద్యా ఉద్యమం దగ్గర నుంచి ఆ ఉద్యమంలో నేను పాల్గొన్నప్పుడు నాకు పత్రికలు బాగా గౌరవించే, బాగా గుర్తించే, నా స్థాయికి మించి నన్ను ప్రమోట్ చేశాయి. అందుకే ఆ జర్నలిస్టు పట్ల ఎప్పుడు నా విశ్వాసం ఉంటుంది. కాబట్టి జర్నలిస్ట్ అందరినీ కోరుకుంటూ ఉంటే ఈ మధ్యకాలంలో అసోసియేషన్ అడిగా 2 రోజులు కాబట్టి నా మాట్లాడండి, నా ముందు ఓటే పెట్టండి. అదేవిధంగా జర్నలిస్టుల పరంగా ఏదో వచ్చామా వెళ్ళామా నాకు మంచి మాటలు చెప్పేవాడే కాదు. ఏదైనా నా వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలని కూడా చెప్పండి. నా చేతిలో ఉంటే 100కి 100% చేస్తాను. గతంలో జర్నలిస్ట్ కాలం విషయంలో చెప్పాను. రోడ్డు జర్నలిస్ట్ తర్వాత ఆ యొక్క రైటింగ్ అదే మరో ఒకసారి హెల్త్ కార్డు పెట్టించుకోవడం మళ్ళీ అంటే మళ్ళీ నాకు ఆన్ చేసి పెట్టలేక. కాబట్టి ఆన్ చేసి పెట్టకుండా నేనే స్వచ్ఛంగా చెప్తున్నా,
జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి మీ మాట వినేదానికి మీ కోటగా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కోవూరు అసెంబ్లీ టైగర్, కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వంలో కోవూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నార్త్ రాజపాలెం కోవూరు మార్కెట్ కమిటీలో జరుగును. కావున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హాజరు కావాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి అభిమానులు.